హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనకు జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమి మీద పడ్డ ప్రతి ప్రాణికి కలిబంధనాలు తప్పవు. ఆకలితో మొదలై ఆశల దారుల్లో ప్రయాణించక తప్పదు. ప్రయాణంలో ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరుకున్నట్లే ఒక సమస్య నుంచి మరో సమస్య వైపుగా సాగించే పయనమే జీవితం. అన్నీ తెలిసిన క్షణకాలం ఆనందం, అంతలోనే వైరాగ్యం కలుగుతాయి. మనసుపై మొహం పొరలు కమ్మేస్తాయి. విషయాసక్తుల వైపే మనసు మొగ్గు చూపుతుంది. పరిస్థితులు పెనుగాలి రాపిడికి వజ్రంలా మారిన వ్యక్తికి కూడా కొన్నిసార్లు మనశ్శాంతి కరువవుతుంది. తనకు తాను ఎన్ని బోధనలు చేసుకున్నా అలజడి తగ్గదు. అలాంటి బాధతోనే స్వామీజీని ఆశ్రయించాడు ఒక వ్యక్తి. స్వామి, అన్నిటికన్నా వేగంగా ప్రయాణించగల మనసు ఘోషను నియంత్రించడం ఎలా? మనసుకు ఎన్ని బుద్ధులు చెప్పుకున్నా ఉపశమనం తాత్కాలికమవుతోంది. శాశ్వత పరిష్కారం తెలియజేయండి అని వేడుకున్నాడు. స్వామి ఎదురుగా ఉన్న ఒక కిటికీ వైపు చూపించాడు. కిటికీ తెరపై వాళ్ళ కందిరీగ బయటికి వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. కానీ బయటపడలేకపోతుంది. అలసిపోయి కింద పడుతూ మళ్ళీ లేచి అదే తెర మీద వాలి దాని నుంచి బయటకు వెళ్లే మార్గం కోసం వెతుకుతుంది. నాయనా, మన తీరు కూడా అంతే. ఆ కందిరీగ పక్కనే ఉన్న పెద్ద రంధ్రం గుండా లోపలికి వచ్చింది. తిరిగి వెళ్లే దారి మరిచి ఫలితాన్ని అనుభవిస్తోంది అన్నాడు. అంటే దానిలాగా నాకు కూడా విముక్తి లేదా స్వామి అన్నాడు ఆ వ్యక్తి. ఉంది. తల్లి గర్భంలోని శిశువు ఈ గర్భనరకాన్ని వీడి బయటపడిన మరుక్షణం నుంచి నీ నామస్మరణ చేస్తూ విషయవాంఛలకు దూరంగా ఉంటానని ఆ దైవానికి వాగ్దానం చేస్తుంది. ఇప్పుడు పడుతున్న కష్టాన్ని గుర్తుపెట్టుకొని మరి జన్మ లేకుండా జ్ఞాన దృష్టితో ప్రవర్తించి మోక్షాన్ని పొందుతానని ప్రార్థిస్తుంది. భూమి మీద పడ్డాక అన్నీ మర్చిపోయి ఇదే శాశ్వతం అనుకుంటుంది. ప్రాపంచిక సంబంధ విషజ్ఞానం ఇహానికి పనికొస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యం తిరిగి వెళ్లేదారి చూపిస్తుంది. ఆ మార్గం తెలుసుకోవడమే అసలైన సంతృప్తి. ఈ దిశగా ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని పొంది ఇహపర సుఖాల అర్థాన్ని తెలుసుకో. అంతరాత్మను ప్రశాంతపరచుకో అని బోధించాడు స్వామీజీ. ఈ విశాల విశ్వంలో చిన్న రేణువుగా ఉన్న భూమిపై అత్యంత స్వల్పమైనది మనిషి ఉనికి. అలాంటప్పుడు విషయాల్ని పెద్దవిగా ఊహించుకొని బాధపడడం అర్థరహితం. భగవద్భావనకు మనసును చల్లబరిచే మహత్తర శక్తి ఉంది. వచ్చిన దారిలో తిరిగి వెళ్లాలనే స్పృహ కలిగి ఉండటమే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞాన మార్గంలో పయనించి మనోనిశ్చలత్వంతో జీవించడం మనకు ఋషులు, యోగులు చూపించిన సన్మార్గం. లోక సమస్త సఖినో భవంతు అనే భావంతో జీవిస్తే మనశ్శాంతి దాని అంతటా అదే కలుగుతుంది. ప్రశాంత తీరమైన దైవాన్ని చేరుకునే దారి తప్పక కనపడుతుంది. అప్పటి వరకు నలుగురికి ఉపయోగపడుతూ జీవించాలి. అదే సుఖం, శుభం.